కార్తీక్, దీప్ కార్తీక్, శౌర్య వాళ్ళైతే బయటికి వెళ్ళి పార్క్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే శౌర్యకి ఐస్ క్రీమ్ కొని తినిపించి, పెద్దవాళ్ళ విషయాలు ఎక్కువగా మాట్లాడకు శౌర్య అనేది అంటూ ఉంటాడు. అది కాదు కార్తీక్, మనం ఏ ఫంక్షన్ చేసుకున్నా జో వచ్చి మనల్ని తిడుతుంది. జో గ్రాని కూడా వచ్చి మనల్ని తిడుతుంది. వాళ్ళకి మనం హ్యాపీగా ఉండడం ఇష్టం లేదా నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా ఆ మాటలకి కార్తీక్ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. మనం పూజ చేసుకున్నప్పుడు కూడా కోవిలికి వచ్చి మరీ మనల్ని తిట్టారు. మనతో గొడవలు పడుతున్నారు. ఇప్పుడు ఈ ఫంక్షన్‌లో కూడా మనతో గొడవలు పడుతున్నారు. ఎందుకు నాన్న వాళ్ళు అన్ని విషయాలకి ఇలానే గొడవలు పడుతున్నారు. మనం ఏ ఫంక్షన్ చేసుకున్నా వాళ్ళు అలానే వస్తారా? అని చెప్పేసి శౌర్య అయితే అడుగుతూ ఉంటుంది వాళ్ళ నాన్నకి. ఆ మాటలకి కార్తీక్ ఏం సమాధానం చెప్పకుండా, అయినా పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకు? నువ్వు ఆ పెద్దవాళ్ళ విషయాల్లో మాట్లాడకు శౌర్య అనంటే, అది కాదు నాన్న, మీరు హ్యాపీగా ఉంటేనే కదా నేను హ్యాపీగా ఉంటాను. అందుకే అడుగుతున్నాను. మనం హ్యాపీగా వాళ్ళు మనకి ఏ విషయాల్లో గొడవలు రాకుండా ఉండాలి అంటే, మనం దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదామా? వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి కనబడకుండా మనం ఉంటే వాళ్ళు మనతో గొడవలు పడరు కదా! అనేతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి కార్తీక్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. అవును నాన్న, మనం జో వాళ్ళకి దూరంగా వెళ్ళిపోదాం. అలా అయితే వాళ్ళు మనకి ఏ విషయంలోనూ గొడవలు పడరు. మనం అలాగైతే హ్యాపీగా ఉండొచ్చు. మన వల్ల మనం ఉండొచ్చు. చాలా హ్యాపీగా ఉంటాం కదా! అలా అయితే అని చెప్పేసి కం శౌర్య అయితే కార్తీక్‌తో అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఆ విషయాన్ని ఆలోచిస్తూ, ఈ విషయం ఇలా కాదు, జ్యోత్స్నతో ఒకసారి మాట్లాడాలి అనైతే అనుకుంటూ ఉంటాడు. శౌర్యకైతే సర్ది చెప్తూ ఉంటాడు.